హే గాయ్స్! నేను మీ సాయి తల్లిని అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్‌లో వచ్చేసి నా హెయిర్ కేర్ రొటీన్ అయితే చూపిస్తాను. నాకు ఇంతకుముందు చాలా హెయిర్ ఫాల్ అయ్యేది. సో, రీసెంట్ ఒక పాస్ట్ 8 మంత్స్ నుంచి ఒక హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అయితే నాకు మాక్సిమం తగ్గింది. 90% వరకు అయితే తగ్గింది. సో, నా హెయిర్ కేర్ రొటీన్ ఏంటి అన్నది ఈ వ్లాగ్‌లో చూద్దాం. లెట్స్ గెట్ ద వ్లాగ్ స్టార్టెడ్. సో, హెయిర్ ఫాల్ అవుతుందని నేను చాలా హాస్పిటల్స్‌కైతే తిరిగాను. మినాక్సిడిల్ ఇవన్నీ యూజ్ చేశాను. కానైతే అది ఆపేసిన తర్వాత 2, 3 మంత్స్‌కి మళ్ళీ నార్మల్ హెయిర్ ఫాల్ అయితే అయ్యేది. అండ్ యాక్చువల్‌గా ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నదైతే నా దగ్గర ఇది ఉంది. ఇది కనిపిస్తుందా లేదా ఇది క్యాస్టర్ ఆయిల్. ప్యూర్ క్యాస్టర్ ఆయిల్ ఇది. ఎటువంటి ఆయిల్స్ లేవు ఇందులో. 100% ఆఫ్ క్యాస్టర్ ఆయిల్ ఇది ప్యూర్. సో, ఇది కోల్డ్ ప్రెస్డ్ క్యాస్టర్ ఆయిల్. ఇందులో అయితే ఏమీ లేనే లేదు. అండ్ ఈ కంపెనీ వచ్చేసి బ్రిలారే. ఈ కంపెనీ అనే కాదు, యాక్చువల్‌గా ఈ ప్రొడక్ట్ వాడడానికి నాకు ఇది ఆఫర్‌లో వచ్చింది. సో, అప్పుడు నేను ట్రై చేశాను. లేదంటే నాకు క్యాస్టర్ ఆయిల్ గురించి అసలు తెలియనే తెలీదు. కాకపోతే ఇందులో డిసడ్వాంటేజ్ కన్సిస్టెన్సీ చాలా థిక్‌గా ఉంటుంది. మనం ఈ ఆయిల్‌తో పాటు కొంచెం లెస్ థిక్కర్ ఆయిల్‌ని 2 మిక్స్ చేసి అయితే రాసుకోవాలి. సో, ఇప్పుడైతే నేను చూపిస్తాను దీని థిక్‌నెస్ ఎంత ఉంటుందనేది. సో, 1 డ్రాపే మనకి చాలా ఎక్కువ సేపు అయితే వస్తది. చాలా థిక్‌గా ఉంటుంది మనకిది. సో, ఇలా మనం కొంచెం తీసుకున్న దాంట్లో నేను నా దగ్గరున్న లైటర్ ఆయిల్ అయితే మిక్స్ చేస్తున్నాను. ఇది కేశ్ వృద్ధి అని చెప్పి ఇది ఆల్ ఎసెన్షియల్ ఆయిల్స్ అన్నీ కలిపి మిక్స్ చేసిన ఒక ఆయిల్. దీని ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి పంకిన్ సీడ్ ఆయిల్, బ్లాక్ సెసమే ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అన్నీ కలిపి ఇందులో ఉంటుంది. ఇది కూడా నేను ఆఫర్‌లో వచ్చినప్పుడు తీసుకున్నదే. సో, ఇది ఇంకా అయిపోవస్తుంది డబ్బా. ఆల్రెడీ చూస్తున్నారు కదా! ఎండింగ్‌కయితే వచ్చేసింది ఇది. ఎంతో లేదు. సో, దీని తర్వాత నెక్స్ట్ ఏం కొనాలని చెప్పి రీసెర్చ్ చేస్తున్నాను. క్యాస్టర్ ఆయిల్ కూడా మాక్సిమం ఇంకా అయిపోవస్తుంది. ఇది కూడా ఇంకా ఎంతో లేదు. సో, క్యాస్టర్ ఆయిల్ అయితే ఇంకా అదర్ బ్రాండ్స్‌లో చూడొచ్చు. ఇది బ్రిలారేది ఇప్పుడైతే కాస్ట్ పెరిగిపోయింది. నేను అప్పట్లో పెట్టినప్పుడు ఒక 250, 200 అలాగైతే పడింది. అండ్ ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి 250 ఆ రేంజ్‌లో 200 ఎంఎల్‌కి. ఈ బ్రిలారే వచ్చేసి అయితే ఇప్పుడు ప్రెజెంట్ 450 ఉంది. నేనైతే తీసుకోను. ఎందుకంటే నియర్లీ 500 అయిపోతుంది. జస్ట్ ఇంకా మనము మసాజ్ చేసేయడమే హెయిర్‌కి. అంత కేర్ ఏమి ఉండదు. అంటే చాలామంది ఇవి యూజ్ చేస్తూ ఉంటారు కదా! లైక్ రూట్స్‌కి అందేలాగా. సో, నేనైతే ఏమి యూజ్ చేయను. జస్ట్ నా చేత్తోనే రాసేసుకుంటాను. అండ్ జనరల్‌గా చాలామంది నైట్ రాస్తారు. నేనైతే ఇది నైట్ ఎప్పుడు యూజ్ చేయలేదు. ఎందుకంటే మన దిండుకి అవన్నీ ఇవి అంటుకుపోయి చాలా చిరాకుగా ఉంటుంది. కాబట్టి పడుకునే ఒక 5 అవర్స్ ముందు రాసుకుంటే ఆయిల్ మన హెయిర్‌లోకి బాగా ఇంకుతుంది. యాక్చువల్‌గా ఈ హెయిర్ ఆయిల్ నేను ఒక 2 డేస్ అయినా ఉంచుతాను.
సో దట్ అది నాకు బాగా స్కాల్ప్‌లోకి ఇంకిపోతుంది. నా స్కాల్ప్ డ్రై స్కాల్ప్ అండ్ ఇది నాకు బాగా వర్క్ చేసింది హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవ్వడానికి. అందరికీ వర్క్ చేస్తుంది అని నేను చెప్పలేను. మీరు కొంచెం ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోవాలి. యాక్చువల్‌గా ఇది అయిపోయింది. ఇంక మాకు రావడం వచ్చేసి ఇదైతే అయిపోయింది. నా దగ్గర ఇంకా వేరే ఆయిల్స్ అయితే ఏం లేవు. సో ఇప్పుడు నేను డైరెక్ట్ దీన్నే అప్లై చేయాలి. థిక్‌గా ఉంటుంది అదొక్కటే. థిక్‌గా ఉన్నా మనము రాసుకోవచ్చు. కానీ జుట్టుకి వెంటనే అంటిన ఫీలింగ్ అయితే మనకి ఉండదు. ఎక్కువసేపు మనం బాగా మసాజ్ చేయాలి రూట్స్‌కి, అలానే స్కాల్ప్‌కి కూడా. అప్పుడే మనకి ఇంకిన ఫీలింగ్ అయితే వస్తుంది. డైరెక్ట్‌గా అప్లై చేసేస్తే జస్ట్ పైన స్టిక్ ఆన్ అయిపోతున్నట్టు ఉంటుంది. అంటే ఇన్‌కేస్ డైరెక్ట్‌గా అప్లై చేస్తే క్యాస్టర్ ఆయిల్‌ని. డైరెక్ట్‌గా రాయడం వల్ల నాకు చాలా సేపు పడుతుంది. డన్ విత్ మై ఆయిలింగ్. ఇంకా ముడి వేసుకొని వెయిట్ చేయడమే. ఐ మీన్ నేనైతే హెడ్ బాత్ వెంటనే చేయను. ఆబ్వియస్లీ 1 డే గ్యాప్ అయితే ఇస్తాను. సో నెక్స్ట్ డేనే ఇంకా నేను హెడ్ బాత్ అయితే చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ అయితే ఈరోజు అప్లై చేస్తాను. జనరల్గా మార్నింగ్ అప్లై చేస్తా, బట్ టుడే మార్నింగ్ నాకు కుదరలేదు. సో ఐఎమ్ డన్ ఆన్ హెయిర్ ఆయిలింగ్. ఇంకా హెయిర్‌కి ప్రత్యేకమైన కేర్ ఏం తీసుకోను. నాకు ఆ క్యాస్టర్ ఆయిల్ ఒకటే బాగా సరిపోయింది. అండ్ ఇంతకుముందు హెయిర్ మాస్క్ అవన్నీ యూజ్ చేశాను, కానీ రాసే కొద్దీ ఇంకా హెయిర్ ఫాల్ అవుతూనే ఉంది. సో ఇంకా అవేమీ నేను చేయట్లేదు. సో నా హెయిర్ కేర్ రొటీన్ వచ్చేసి ఓన్లీ ఆయిలింగ్, అలానే షాంపూయింగ్. ఇంకా షాంపూ వచ్చేసి ట్రెస్మే అయితే యూజ్ చేస్తాను. సో ఇది గాయ్స్ నా ఈ హెయిర్ కేర్ రొటీన్ వచ్చేసి. అండ్ మళ్ళీ నేను చూపిస్తున్నాను. నేను యూజ్ చేసే ప్రోడక్ట్ క్యాస్టర్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తాను. ఇది 100% కోల్డ్ ప్రెస్డ్ క్యాస్టర్ ఆయిల్. సో అయితే నేను పాస్ట్ 8 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాను. లైక్ లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి నేను ట్రై చేస్తున్నాను. నాకు హెయిర్ ఫాల్ మంచి రిజల్ట్స్ అయితే వచ్చింది. మంచిగా రెడ్యూస్ కూడా అయింది హెయిర్ ఫాల్ అయితే. మీరు కూడా ప్యాచ్ టెస్ట్ చేసుకొని యూజ్ చేయండి. అందరికీ వర్కౌట్ అవుతుంది అని నేను చెప్పను. నాకైతే ఇది వర్కౌట్ అయింది. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అలానే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాము. టేక్ కేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.